రాజమాత మీద విషప్రయోగం చేసింది తనేనని ఆగంతకుడు చెప్పడంతో సభికులంతా ఆశ్చర్యపోతారు. భువనేశ్వరి మాత అనుగ్రహంతో సౌదామినిని, వింధ్యావతిని ఆశ్రమం నుండి వెలుపలికి తీసుకొచ్చిన మరుక్షణమే గురోత్కండ తన మాయాశక్తితో అపహరిస్తాడు. ఊహించని రీతిలో వచ్చిన సత్యపాలుడు తనపై హత్యా ప్రయత్నం చేయించింది కూడా రాజమాతే అని చెప్పడంతో రాజమాత రాజ్య బహిష్కరణకు గురవుతుంది. ఆ తరువాత రాజమాతకి స్వాగతం. రాజ్య బహిష్కరణకి గురయ్యానని ఎగతాళి చేస్తున్నావా మహాధాత్రి? ఎంత మాట రాజమాత! స్వయంగా మా రుద్రగిరికి అతిథిగా తీసుకువెళ్దామని వచ్చాను. ఏం జరిగినా మీ మంచికేనని విశ్వసించండి. నాతో పాటు మా రాజ్యానికి రండి. పదండి. ఎవరు మీరు? ఆగండి! అడుగు ముందుకు వేస్తే రాజమాత కంఠంలో కత్తి దిగుతుంది. రాజమాత! వాళ్ళ దగ్గర రాజమాత ఉన్నారు. వచ్చే అమావాస్య నాడు వింధ్యావతిని బలిచ్చి నేను విశ్వవిజేతనవుతాను. సౌదామిని, నన్ను కాపాడాలను చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోయింది. అమ్మా భువనేశ్వరి మాత, ఇక పోరాడే శక్తి నాకు లేదు. నన్ను కాపాడే భారం నీదే. హేమచంద్ర, 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 ఎక్కడున్నావు తండ్రి? హేమచంద్ర, నాయనా ఎక్కడున్నావు? ఎన్నాళ్ళయింది నాయనా నిన్ను చూసి. హేమచంద్ర, సౌదామిని, నా పిలుపు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హత్తుకునే హేమచంద్రుడేడి? రాడే? ఎక్కడున్నాడు? సౌదామిని, సౌదామిని, ఏమైంది? నా హేమచంద్రుడు క్షేమమే కదా? హేమచంద్రుణ్ణి ఎవరో అదృశ్యం చేశారు. అంటే నా హేమచంద్రుణ్ణి అపహరించారా? ఎవరు? ఎందుకని? అసలు ఏం జరిగింది సౌదామిని? ముసుగు వేసుకుని హేమచంద్రబాబుని బయటకు తీసుకువెళ్ళింది వింధ్యావతి మహారాణి గారే. నేను నమ్మను. వింధ్యావతి అలా చేసిందంటే నేను నమ్మను. నేను కూడా నమ్మేదాన్ని కాదు, కానీ ఆ దాసి చెప్పిన మాటలు విన్నాక ఎవరైనా చెప్పని, ఎన్నైనా చెప్పని, నేను నమ్మను. సౌమ్యంగా ఉన్నాను కదా అని చేతగాని వాడిని అనుకుంటున్నారేమో. నా హేమచంద్రుని అదృశ్యం చేసిన వాళ్ళని ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టను. ఇన్నాళ్ళు నా నిగ్రహాన్ని మాత్రమే చూశారు, ఇకపైన ఆగ్రహాన్ని చూస్తారు. ఏం చెప్పదు, నాకేం చెప్పదు. నా హేమచంద్రుని నేను కళ్ళారా చూసేంత వరకు నాకు శాంతి లేదు. ఏమిటిది? ఆశ్చర్యం! అక్కడెవరో పూజలు చేశారు, అల్లకల్లోలం సృష్టించారు. నా రక్షణ వలయం నుంచి వింధ్యావతి ఎలా తప్పించుకుందో? ఎవరైనా తప్పించారో? అయినా తప్పించారన్న అనుమానం మీకెందుకొచ్చిందే? అక్కడ ఎవరిదో నరుల రక్తం వాసన పసికట్టాం గురువా. ఆ రక్తం వింధ్యావతిదో.
వింధ్యావతిని తప్పించిన వారిదో మాకేం తెలుసు? నీకు తెలిస్తే పట్టుకోగలవని ఆ మట్టిని అలాగే తెచ్చాం. ఇదిగో గురువా. అవును, ఇది రక్తమే. రక్త పిశాచి, ఈ రక్తం ఎవరిదో పరీక్షించి చెప్పు. అలాగే గురువా, అలాగే. ప్రణామాలు. మహేంద్ర, నేనే మహేంద్రుణ్ణి అని నమ్మినందుకు నాకు సంతోషంగా ఉంది బావగారు. మహేంద్ర, నువ్వు మహాధాత్రి వద్దకు పంపిన సుబ్బయ్యని చంపేశారు. నేను మహాధాత్రిని కలిశాను. ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు మహాధాత్రి నాకు చెప్పింది. నీకు సహాయం చేయమని నన్ను అర్థించింది. నేనొచ్చేసరికి నువ్వు రాజమాత మీద నింద వేసిన విషయం కూడా నాకు తెలిసింది. అమ్మని ఇక్కడి నుంచి పంపించేయాలని అలా చేశాను. నా భర్త సత్యపాలుడు ఆగంతకుడితో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మంతనాలు చేస్తున్నాడు? ఈ ఆగంతకుడే మహేంద్రుడు అని సత్యపాలుడికి తెలుసా? మహేంద్ర, రాజమాత మణిపుర మహాసామ్రాజ్య పొలిమేరలు దాటగానే మహాధాత్రి రాజమాతని తన దగ్గరికి తీసుకెళ్తానని చెప్పింది. అది కూడా మీ ప్రణాళికలో ఒక భాగమే కదా? అవును, కానీ ఇంకేం ఆలోచించొద్దు. నేను రుద్రగిరి వెళ్ళి రాజమాతని కలుస్తాను. నువ్వే మహేంద్రుడువని, ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో అన్ని వివరంగా చెప్తాను. ఇంక నేను వెళ్ళిరానా? అలాగే. బావుగారు, నాకు ఉరిశిక్ష అమలు చేసేలోపు నేను ఇక్కడి నుంచి తప్పించుకుని తీరాలి. నేను వెళ్ళి వింధ్యావతిని కాపాడుకోవాలి. తప్పకుండా తప్పిస్తాను మహేంద్ర. శిరోత్కండ, ఇది రాజుల రక్తం, ఆడ రక్తం, రాణి వాసరథం. ఎవరి రక్తమో చెప్పవే రక్త పిశాచి. రక్తానికి రూపమివ్వు, మాటలు నేర్పు, అదే తీసుకొస్తుంది దాని రూపాన్ని.
ఫట్ చట్ 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 ఫట్ 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 రూపం ధరించవే ధూమ్దే ఎవత్తివే నువ్వు ఎవరి రక్తమే నీలో ఉన్నది నా రక్తమే నా రక్తమే ధూమ్దే ఆటలు ఆపి వేటకు బయలుదేరవే బొమ్మ నీ రక్తమున్న దేహాన్ని ప్రాణాలతో రప్పించవే చిత్తం ఏమైంది? ఏమయ్యిందే ధూమ్దే ధూమ్దే ఏమయ్యిందే ఏదో దైవశక్తి అడ్డుకుంది శిరోత్కండ అదంతా నాకు తెలియదు నువ్వెళ్ళు వెళ్ళి మాటు వెయ్యి సరైన అదను చూసి దానిని ఇక్కడికి తీసుకునిరా పో అలాగే శిరోత్కండ అలాగే అమ్మా 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 లేవండి ఇదేంటి ఇక్కడున్నాను ఏమైంది నాకు ఏమోనమ్మా దెయ్యం పట్టిందేమో మహారాణి 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 ఎంత ఘోరం జరిగిపోయింది రాజమాత గురించి ఇప్పుడు నేను మహేంద్రుడికి ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పినా ఏం చెప్పినా రాజమాతని ఎవరో అపహరించుకు వెళ్లారన్న సంగతి మహేంద్రుడికి చెప్పకపోవడమే మంచిది. చెప్పకపోతే ఎలా మహేంద్రుడిప్పుడున్న పరిస్థితుల్లో ఈ వార్త కూడా చెప్తే మరింత కృంగిపోతాడు, బలహీనుడవుతాడు. మహేంద్రుడు మొదట చెరసాల నుంచి బయటపడాలి. ఆ తర్వాత చెప్దాం. ఏమిటో నాకేమీ పాలుపోవడం లేదు. ఇలా వరుసగా అందరూ అదృశ్యమవడం ఏమిటో అంతుపట్టకుండా ఉంది. మీ హేమచంద్రుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు సత్యపాల. నిజమా? ఎక్కడున్నాడు? దానికంటే ముందు నీకు ఇంకొక విషయం తెలియాలి. ఏమిటది? నీ భార్య సౌదామిని మా అన్నయ్య దుర్జయుణ్ణి ఎక్కడో బంధించింది. నా భార్య సౌదామనియా? నాతో చెప్పనే లేదు. అయినా తను దుర్జయుణ్ణి ఎందుకు బంధించింది? మా అన్నయ్య దుర్జయుడు మీ పుత్రుడు హేమచంద్రుణ్ణి అపహరించి ఎక్కడో దాచిపెట్టాడు. మీ అన్నయ్య దుర్జయుడా? ఎందుకని? కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. మీ హేమచంద్రుడి క్షేమం కోసం మనం ఒక ఒడంబడిక చేసుకుందాం.
చెప్పండి మహాదాత్రి. సౌదామిని మా అన్నయ్య దుర్జయుణ్ణి విడిచిపెడితే మా అన్నయ్య దగ్గర బందీగా ఉన్న మీ పుత్రుడు హేమచంద్రుణ్ణి మీకు అప్పగించే బాధ్యత నాది. అలాగే నేను మణిపురం వెళ్ళగానే సౌదామినితో చెప్పి దుర్జయుణ్ణి విడిపించే ఏర్పాట్లు చేస్తాను. మరి నా హేమచంద్రుణ్ణి? రుద్రగిరి మహారాణి మహాధాత్రి మీకు మాటిస్తుంది. హేమచంద్రుణ్ణి స్వయంగా మీకు అప్పచెప్తాను. మాటిచ్చినా మనసిచ్చినా వెనక్కి తీసుకోవడం చేతకాదు ఈ మహాదాత్రికి. ఆ సంగతి మహేంద్రుడికి కూడా బాగా తెలుసు. అలాగే మరి నేను బయలుదేరుతాను. మీరు దుర్జయుడి కోసం ఎదురు చూస్తూ ఉండండి. నిన్ను ఉరితీసే తేదీ నిర్ణయించబడింది. ఎప్పుడు? ఉరితీసే ముందు రోజు నీకు ఆ విషయం తెలియచేస్తాం. అలాగే. మరణం ఆసన్నమవుతోందని భయపడుతున్నావా? భయపడితే వచ్చే మరణం ఆగిపోతుందా? భయపడితే ఆగకపోవచ్చు, కానీ నువ్వు తలుచుకుంటే తప్పిపోతుంది. నేను తలుచుకుంటేనా? అదెలా? మహారాణి వింధ్యావతి గారిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. వింధ్యావతి మహారాణి అంతఃపురంలోనికి ప్రవేశించిన తక్షణం నాకు శిక్ష తగ్గిస్తారా? కాదు, అసలు శిక్షే పడకుండా చేస్తాను. నిన్నిక్కడి నుంచి తప్పిస్తాను. మణిపుర మహాసామ్రాజ్య పొలిమేరలు దాటించే ఏర్పాటు చేస్తాను. మహామంత్రి, ఇప్పుడు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో మీరు లేరు. కానీ మీరు చెప్పిన విషయం ఆలోచిస్తాను. ఆలోచించటం కాదు, ఆచరణలో పెట్టు. అక్కడి నుంచేనా రావడం? నిన్నే అడుగుతున్నది, అక్కడి నుండేనా రావడం? నేను వీరబాహుడి దగ్గరకు వెళ్ళి రావడం ఎవరైనా చూసి చెప్పి ఉంటారా? ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు దుర్జయుడి దగ్గరికి వెళ్ళొస్తున్నావు కదూ? హేమచంద్రుణ్ణి ఎవరో అపహరించారని చెప్పావు, కానీ అపహరించింది దుర్జయుడేనని నాకెందుకు చెప్పలేదు? అంటే ఆ విషయం రుద్రగిరి మహారాణి మహాదాత్రి నాకు చెప్పింది. చెప్పు, హేమచంద్రుణ్ణి దుర్జయుడు అపహరించాడని నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే ఆ దుర్జయుడు పరమ దుర్మార్గుడు. వాణ్ణి ఎన్ని రకాలుగా హింసించినా మన హేమచంద్రుణ్ణి ఎక్కడ దాచిపెట్టాడో చెప్పడం లేదు. మీకు ఆ విషయం చెప్తే హేమచంద్రుణ్ణి అపహరించాడన్న కోపంతో, ఆవేశంతో దుర్జయుణ్ణి చంపేస్తారని, అలా చేస్తే హేమచంద్రుడి జాడ ఇక మనకెప్పటికీ తెలియదని భయపడి మీకు చెప్పలేదు. సరే పద, ఆ దుర్జయుణ్ణి నాకు చూపించు. వాడి దగ్గర నుంచి హేమచంద్రుణ్ణి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. వాడు చెప్పడు. చెప్పించే ఆయుధం నా దగ్గరుంది. పద. ఇప్పుడా? ఇప్పుడే, ఈ క్షణమే. ఇప్పుడు నా భర్త సత్యపాలుడు దుర్జయుణ్ణి కలిస్తే నేనే వీరబాహు ద్వారా నా భర్త మీద హత్యా ప్రయత్నం చేయించానన్న విషయం బయటపడుతుంది. అదే జరిగితే నా జీవితం పెనం మీద నుండి జారి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ఎలా తప్పించుకోవడం? సౌదామిని, అక్కడే ఆగావే, రా వెళ్దాం. శిరోత్కండ, శిరోత్కండ, నా రక్తం ఇదిగో. నా రక్తం గల దేహాన్ని తీసుకొచ్చాను. సౌదామిని,
వింధ్యావతికి నీ వల్ల ప్రమాదముందని నీ నుంచి దూరంగా రహస్య ప్రదేశంలో పెడితే అక్కడికి వెళ్ళి వింధ్యావతిని అదృశ్యం చేశావా? నాకేం తెలీదు. వింధ్యావతిని నేను అదృశ్యం చేయలేదు. ఆ రోజు నా గురువు గురోత్కండ మాట విని నిన్ను ప్రాణాలతో వదిలి పొరపాటు చేశాయి. ఇప్పటికైనా నిజం చెప్తావా లేక ఆమ్లగుండానికి ఆపుతవుతావా? వద్దు, వద్దు, నన్ను చంపొద్దు. నేను నిజం చెప్తాను. చెప్పు, వింధ్యావతి ఎక్కడ? చెప్పు. వింధ్యావతిని నీ గురువు గురోత్కండ అపహరించాడు. నా గురువు గురోత్కండ అపహరించాడు. ఆయనకి వింధ్యావతితో ఏం పని? నీలాగే విశ్వ విజేత కావాలనుకుంటున్నాడు. నిజమే చెప్తున్నావా? చెప్పు. ఆ రోజు నా శిష్యుడు నిన్ను చంపకుండా కాపాడాడు కదా, నాకు సాయం చెయ్యి అన్నాడు. భువనేశ్వరి మాత విగ్రహాన్ని తీసుకువెళ్ళి వింధ్యావతి ఆశ్రమం నుండి బయటకు తీసుకొచ్చాను. వెంటనే గురోత్కండ వింధ్యావతిని తీసుకుపోయాడు. నువ్వు నాకు చేసిన ద్రోహానికి నువ్వు ఆమ్లగుండానికి ఆహుతవ్వక తప్పదు. ధృతిమాత నమో నమః. స్త్రీ హత్యా పాతకం చుట్టుకుంటే నీ సర్వశక్తులు హరిస్తాయి. స్వర్ణ ఖడ్గం సాధించిన నువ్వు విశ్వ విజేతవి కాలేవు. చిత్తం మాత. సౌదామిని, సమయానికి ధృతిమాత గుర్తు చెయ్యబట్టి నువ్వు బతికిపోయావు. ఓ పో. నా గురువు గుంట నక్కని తెలుసు గాని ఈ శిష్యుణ్ణే మోసం చేస్తాడనుకోలేదు. గురువా, దర్శనంలో చూడు, గురువు జాడ తెలుస్తుంది. వింధ్యావతిని తెచ్చుకోవచ్చు. నేను అన్ని విద్యల్లో తనను మించిపోతున్నానని గురువు గురోత్కండ ఎక్కడున్నాడో తెలుసుకునే యుక్తిని మాత్రం నాకు నేర్పలేదు. వెళ్ళండి, మీ పిశాచగణాలను పంపండి, అడవిలో అణువణువు గాలించండి. నరవాసన పసిగట్టడం మీకు పెద్ద విద్యేం కాదు. వెళ్ళండి. గురువా, దుర్జయుడు ఎక్కడున్నాడో సత్యపాలుడితోనే చెప్తాను. నన్ను బెదిరిస్తున్నావా? వస్తే నా కౌగిల్లో బంధిస్తాను, లేకపోతే నీ భర్త సత్యపాలుడికి చెప్పేస్తాను.